ఆధ్యాత్మిక రంగం యొక్క అవసరం ఏమిటి? ఈ లోకంలో మానవుడిగా పుట్టినటువంటి ప్రతి వ్యక్తి ఎందుకు ఈ ఆధ్యాత్మిక రంగంలో ప్రవేశించాలి? ప్రవేశించినటువంటి వాళ్ళేమో ఎందుకు ప్రవేశించాలి అనేటువంటిది తెలుసుకోవాలి. ప్రవేశించినటువంటి వాళ్ళేమో ఎందుకు ప్రవేశించాము అనేది తెలుసుకోవాలి. ప్రవేశించిన తర్వాత మనం ఏం చేయాలి, ఏ లక్ష్యాన్ని సాధించాలి, దానికోసం మనం ఏం కష్టపడాలి, ఏం ప్రయత్నం చేయాలి అనే విషయాన్ని తెలుసుకోవాలి. అలాగే ఈ ప్రాపంచికమైనటువంటి విషయాలు ఇందులోనే మునిగిపోయి ఇందులోనే సంతోషాన్ని అనుభవిస్తూ ఇందులోనే ఆనందాన్ని అనుభవిస్తూ ఉండేటువంటి వాళ్ళకి ఈ అవసరం ఏంటి? అసలు చాలా కష్టపడి ఇందులోకి ఎందుకు రావాలి అనేటువంటి ముఖ్యమైనటువంటి విషయాల్ని, ప్రాథమికమైనటువంటి విషయాల్ని తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడిప్పుడే ఆధ్యాత్మిక రంగంలో ప్రవేశించినటువంటి వాళ్ళకి ఇది చాలా ముఖ్యమైనటువంటి అవసరం. చాలా కాలం నుంచి ఉన్నటువంటి వాళ్ళకి అన్నీ తెలిసిన విషయాలే అయినప్పటికీ కూడా ఇటీవల అంటే ఇప్పుడిప్పుడే ప్రవేశిస్తున్నటువంటి వాళ్ళకి ఇవి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకనంటే అసలు ఈ శాస్త్రాలు, ఈ గురువులు, ఈ శాస్త్రాలను వినటం, సాధనలు చేయటం, ఇదంతా ఎందుకు? మనం ఎందుకు ఇంత కష్టపడాలి అనవసరంగా? హాయిగా సినిమాలు, షికార్లు, టీవీ సీరియల్స్, ఆటపాటలు, ముచ్చట్లు, సుఖభోగాలు, వీటితో కాలక్షేపం చేస్తూ ఉండొచ్చు కదా. ఎందుకు ఈ గోలంతా? ఇక్కడ అన్ని రూల్స్, రెగ్యులేషన్స్. మనస్సు బాగుండాలంటారు, ప్రశాంతంగా ఉండాలంటారు, బుద్ధి సూక్ష్మంగా ఉండాలంటారు, ప్రపంచం వైపు చూడొద్దంటారు, ఈ సుఖాలు భోగాలు వద్దంటారు, కోరికల్ని విడిచిపెట్టమంటారు. ఇన్ని రూల్స్, ఇన్ని రెగ్యులేషన్స్ నడుమ ఎందుకు ఈ రంగంలో మనం ఉండాల్సినటువంటి అవసరం? పైగా గురువుల్ని, ఒక సద్గురువుని ఎంచుకోవాలని అంటారు. ఆ సద్గురువుల్ని ఎంచుకోవటానికి మనం ముందుగా ఎంతో కృషి చేయాలి అని అంటారు. సరే, ఎంచుకున్న తర్వాత వాళ్ళ కాళ్ళకి మొక్కటాలు, పూజలు చేయటాలు, వాళ్ళకి సేవ చేయటాలు, మరి భగవద్గీతను కానీ ఉపనిషత్తులు కానీ ఇలా వేదాంత గ్రంథాలను కానీ వీటన్నింటినీ కూడా వినటం, ఆ భావాలతో తలలు బ్రద్దలు కొట్టుకోవటం, వీటి ద్వారా మనకేమిటి ప్రయోజనం? సరే, వినటం వరకైతే పర్వాలేదండి, ధ్యానం చేయమంటారు, జపం చేయమంటారు, మరి ఆత్మవిచారణ చేయమంటారు, ఇంకేదో రకరకాలైనటువంటి సాధనలు చెబుతూ ఉంటారు, తపస్సు అంటారు. మరి ఇవన్నీ కూడా ఎందుకు చేయాలి? ఇది అందరిలో ఎప్పుడో ఒకప్పుడు కలిగేటువంటి ప్రశ్న. ఎందుకు అనంటే ఆత్యంతిక దుఃఖ నివృత్తి కొరకు. అంటే మనకి ఈ సంసార బంధంలో ఉన్నంత కాలం వచ్చేటువంటి కష్టాలు, దుఃఖాలు, బాధలు, భయాలు, అలజడులు, ఆందోళనలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పూర్తిగా లేకుండా పూర్తిగా తొలగిపోవటం కోసం ఇదిగో మనకి ఇదంతా కూడా అవసరం. అంటే నీ దుఃఖాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోవాలి. వాటిని తొలగించుకోవటం కోసమే ఈ ఆధ్యాత్మిక రంగంలో ప్రవేశించాలి. ఏమిటి దుఃఖాలంటే? వీటికి సంసార తాపాలు అని అన్నారు. సంసార తాపాలంటే భార్యాభర్తలు, ఎవరో ఒకళ్ళో, ఇద్దరో, ముగ్గురో, నలుగురో బిడ్డలు, ఇల్లు వాకిలి, తల్లి తండ్రి, ఈ వ్యవహారంతో ఉండేదాన్ని సంసారం అని మనం అనుకుంటాం. సంసారం అంటే ఇది కాదు. జనన మరణ రూప సంసారం అంటే పుట్టడం, కొంతకాలం పెరగటం, ఆ తర్వాత పోవటం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ పెరగటం, మళ్ళీ ఏదో చేయటం, మళ్ళీ పోవటం, ఇలా రావటం పోవటం, రావటం పోవటం అనేటువంటివి ఏవైతే ఉందో దీన్ని సంసారం అని అంటారు. ఈ సంసారంలో అనేకమైనటువంటి దుఃఖాలు ఉంటాయి, అనేకమైనటువంటి తాపాలు ఉంటాయి.
పుట్టిన తర్వాత దుఃఖాలు ఉన్నాయి, పెరిగేటప్పుడు దుఃఖాలు ఉన్నాయి, వృద్ధాప్యం వస్తే దుఃఖాలు ఉన్నాయి, మరణ సమయం ఒక దుఃఖం, మరణించిన తర్వాత అయినా ఏమైనా పోతాయంటే మరణించిన తర్వాత కూడా ఆ జీవుడు యాతనలు పడాలి. సరే, మళ్ళీ తిరిగి రావడానికి యాతనలు పడాలి. తగినటువంటి దేహాన్ని ఎంచుకొని ఆ దేహాన్ని తెచ్చుకోవటం కోసమని అనేకమైనటువంటి యాతనలు పడాలి. చివరికి ఒక తల్లి గర్భంలో ప్రవేశించాలి, ఆ గర్భంలో పెరిగి పెద్ద కావాలి. అప్పుడు అనేక రకాలైనటువంటి దుఃఖాలు బాధలు ఉన్నాయి. దాన్ని గర్భ నరకం అని అన్నారు. అంటే జీవుడికి ఎప్పుడు కూడా దేహంతో ఉన్నా, దేహాన్ని విడిచిపెట్టిపోయినా తిరిగి మళ్ళీ వచ్చేటప్పుడు, వచ్చిన తర్వాత అన్ని దుఃఖాలే. అందుకని వీటన్నిటిని కలిపి సంసార దుఃఖాలు, సంసార తాపాలు అని అంటారు. అయితే ఏమండి ఈ సంసార తాపానికి కారణం ఏమిటి? ఇది మనం తెలుసుకోవాలి. పోనీ ఈ లోకంలో కొంతమందైనా ఈ తాపాలు లేకుండా ఎవరన్నా బ్రతుకుతున్నారా? కోట్లు కోట్లు సంపాదించినటువంటి వాళ్ళు ఏమైనా తాపాలు లేకుండా, ఈ సంసార దుఃఖాలు లేకుండా ఉంటారా? ఆహా, లేదు, వాళ్ళకి ఉన్నాయి. అంటే ప్రతి వ్యక్తి కూడా, ఈ లోకంలో పుట్టినటువంటి ప్రతి మానవుడు కూడా అనేకమైనటువంటి దుఃఖాలని, బాధల్ని అనుభవించవలసిందే. ప్రతి జీవికి కూడా దుఃఖాలు ఉన్నాయి. అయితే అందరికీ ఉండేటువంటి దుఃఖాలు ఏమిటంటే జన్మ దుఃఖం, జరా దుఃఖం, వ్యాధి దుఃఖం, మరణ దుఃఖం. ఈ దుఃఖాలు మాత్రం అందరికీ ఉంటాయి. మరి ఇలా దుఃఖంతో కూడుకున్నటువంటి ఈ జనన మరణ రూప సంసార తాపానికి ఏమిటి కారణం? ఇది మనం తెలుసుకోవాలి. ఈ లోకంలో మనుష్యులు కానీ, జంతువులు కానీ, పైలోకాల్లో ఉన్నటువంటి దేవతలు కానీ, దయ్యాలు కానీ, ఇంకా కాలం కానీ, కర్మం కానీ, లేదా భగవంతుడు కానీ, వీళ్ళు ఎవ్వరు కూడా మన యొక్క దుఃఖాలకి కారణం కానే కాదు అనే విషయం గట్టిగా నిర్ణయించుకోవాలి. ముందు నిశ్చయానికి రావాలి. అంటే ఇక్కడ ఉన్నటువంటి మనుషులు కానీ, జంతువులు కానీ ఇవి కారణం కాదు, దేవతలు కారణం కాదు, భగవంతుడు కారణం కాదు, కాలం కారణం కాదు, కర్మం కారణం కాదు, అసలు ఇవేవి కారణం కాదు. మరైతే నీ దుఃఖాలకి నిజమైనటువంటి కారణం ఏమిటి? ఎవరు అని అంటే అశుద్ధము, కామపూరితమైనటువంటి నీ మనస్సే కారణం. అంటే నీ దుఃఖాలన్నిటికీ నీ మనస్సే కారణము. ఏమండి ఇలా అంటారు? ఏమండి ఇప్పుడు వెనక నుంచి ఒక ఎద్దు వచ్చి పొడిస్తే నాకు బాధ కలిగింది కాబట్టి ఆ ఎద్దు కారణం కదా. ఒక వ్యక్తి వచ్చి సైకిల్ పెట్టాడు, లేకపోతే మోటార్ సైకిల్ పెట్టాడు నా మీద, అదిగో కాళ్ళు కూడా ఇరిగిపోయినాయండి, అది కారణం కాదా? ఇలా మనం ఎన్నో కారణాలు చెప్తూ ఉంటాం. కానీ ఇవన్నీ తాత్కాలికంగా కారణంగా కనిపిస్తాయే కానీ నిజంగా మాత్రం ఇవన్నీ కారణం కాదు. వీటన్నిటికీ కారణం ఏమిటంటే నీ మనస్సు. అదేమిటండి అలా అంటారు? మనస్సు కారణం ఎట్లా అవుతుంది అని మనకు ఆలోచన వస్తుంది. ఎందుకనంటే ఇప్పుడు ఏమి జరిగినా ఈ దేహానికి కానీ, మనసుకు కానీ ఏ రకమైనటువంటి కష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా, బాధ వచ్చినా, ఏదొచ్చినా మనం ఏమంటామంటే ఏ జన్మలో ఏం చేశానో నాకు ఇప్పుడు ఈ కష్టం వచ్చిందని అంటాం. ఈ జన్మలో ఇంతకుముందు కావచ్చు, అంతకుముందు జన్మలో కావచ్చు, అంతకుముందు అనేకమైనటువంటి జన్మల్లో కావచ్చు, ఎప్పుడో ఏదో చేస్తే దాని యొక్క ఫలితంగానే ఇప్పుడు మనకి కష్టాలు వచ్చినాయి అనేటువంటి విషయం మనం తెలియకుండానే అప్పుడప్పుడు మనం అనేస్తూ ఉంటాం. అందువల్ల ఈ దుఃఖాలన్నిటికీ కూడా మన పూర్వజన్మ కర్మల కారణం అన్నమాట. మరైతే పూర్వజన్మలో ఆ కర్మ ఎందుకు చేసామండి? ఎందుకు చేసామనంటే మనసు చేయమంటూ చేశాడు. సరే, మనసు ఎందుకు చేయమన్నదండి అంటే మనసులో ఏదో రాగద్వేషాలు, లేదో స్వార్థం, ఏదో కోరిక, ఏదో ఆశ అవి ఉండటం వల్ల కదా చేసింది. అంటే ఇప్పుడు ఎవరన్నమాట మూల కారణం? నీ కామపూరితమైనటువంటి మనస్సే, అశుద్ధమైనటువంటి మనస్సే. శుద్ధంగా లేకుండా కామంతో కూడుకున్నటువంటి, కోరికలతో కూడుకున్నటువంటి మనస్సే కారణం. అయితే
ఈ అశుద్ధమైనటువంటి మనస్సు, ఈ కామపూరితమైనటువంటి మనస్సు, దీనివల్ల కదా దుఃఖాలు వచ్చింది. ఈ మనస్సు వల్ల మనకి అజ్ఞానం అని అంటే తెలివి తక్కువ తరమని మనం మామూలుగా అనుకుంటాం. అజ్ఞానం అని అంటే మన యథార్థ స్వరూపం మనకి తెలియకపోవటం అనేది అజ్ఞానం. మరి అజ్ఞానం వల్ల ఏమవుతుందని అంటే మన స్వరూపం మనకి తెలియకపోవటం వల్ల ఈ కామ ప్రేరితమైనటువంటి కర్మలు చేస్తూ ఉంటాం. నేనెవరో నాకు తెలియక, నేను కనుక ఆత్మని అని కనుక తెలిస్తే హాయిగా ప్రశాంతంగా కూర్చుంటావు. ఎందుకనంటే ఆత్మ ప్రశాంతంగా ఉండేది, ఏ కర్మలు చేసేది కాదు. నువ్వు ఎప్పుడైతే కర్మలు చేస్తున్నావో నేను ఆత్మని మర్చిపోయావు అన్నాడు. కాబట్టి ఆత్మని మర్చిపోయిన కారణంగా, అంటే అజ్ఞానం కారణంగా నువ్వు కర్మలు చేస్తూ ఉన్నావు. కర్మల వల్ల ఏమవుతున్నదంటే కర్మఫలాలు వచ్చి ఈ సంసారంలో ఇరుక్కుంటున్నావు. అంటే మళ్ళీ జన్మమరణ చక్రంలో, ఈ చావు పుట్టుకల్లో ఇరుక్కుంటా ఉన్నావు. అందువల్ల మొత్తానికి మూల కారణం ఏమిటంటే మన యొక్క సమస్తమైనటువంటి దుఃఖాలకి మూల కారణం మనస్సే. అందువల్ల మనం ఏం చేయాలంటే మనస్సుని నిష్కామం చేయాలి, శుద్ధం చేయాలి. దాంట్లో ఏ రకమైనటువంటి మలినాలు లేకుండా దాన్ని శుద్ధం చేయాలి, మనస్సుని శుద్ధం చేసుకోవాలి. అదే మన యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం. మరైతే ఈ సంసార తాపం తొలగాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఇందాకేం చెప్పుకున్నాం? సంసార తాపానికి కారణం నీ మనస్సు అని చెప్పుకున్నాం. మరి తాపం కనుక తొలగాలి అంటే ఏం చేయాలి? నాకు ఒక కారణం చెప్పాం, అంటే మనస్సును శుద్ధం చేసుకోవాలి. అయితే దానికి ఒక కార్యక్రమం ఉంది, ఓ పద్ధతి ఉంది. ఏమిటది? ఈ సంసార తాపం, ఈ జనన మరణ రూప సంసార దుఃఖాలన్నీ కనుక పోవాలి అని అంటే ఒకటి, నిష్కామంగా కర్మలు చేయాలి. ఏ రకమైనటువంటి కోరిక లేకుండా, ఫలాపేక్ష లేకుండా, లాభాపేక్ష లేకుండా నిష్కామంగా కర్మలు చేయాలి. రెండు, ఇంద్రియ లౌల్యం నశించాలి. ఇంద్రియ లౌల్యం అని అంటే ఇంద్రియాలు ఎట్లా చెబితే అట్లా మనం నడవటం పోవాలి. ఎందుకనంటే మనం చూడండి, మన ఇంట్లో పిల్లలు ఉన్నారనుకోండి, మన యొక్క పరిస్థితిని వాళ్ళు గమనించరు. మన దగ్గర ఎంత డబ్బు ఉందో, ఎంత ఆదాయం ఉందో, ఎంత ఖర్చు పెట్టగలుగుతామో ఇవన్నీ వాళ్ళకి అక్కర్లా. వాళ్ళకి ఎక్కడ ఏది చూస్తే అది నాకు కావాలని ఇంట్లో గోల్ చేస్తారు. గోల్ చేసినప్పుడల్లా నువ్వు అది కనుక తెచ్చిచ్చావంటే నీ దగ్గర కనుక శక్తి లేకపోయినా సరే అప్పుడు నువ్వేమంటే అప్పుల పాలైపోతావు. అదే ప్రకారంగా మన యొక్క ఇంద్రియాలు ఏ సుఖాలు భోగాలు అయితే కోరుతూ ఉంటాయో, కోరినటువంటి కోరికలన్నింటినీ గల తీరుస్తా కనుక మనం పోతే మన పరిస్థితి కూడా అంతే ఉంది. అందుకని ఇంద్రియ లౌల్యం నశించాలి, ఇంద్రియ లోలత్వం నశించాలి. ఇక మూడవది, చిత్త ఏకాగ్రత సాధించాలి. అంటే మనస్సు ఎక్కడైతే మనం నిలపదలుచుకున్నామో అక్కడ నిలిపేటట్టుగా ఉండాలి, చిత్త ఏకాగ్రత. ఇక నాలుగవది, శాస్త్రాలని శ్రవణం చేయాలి. ఇక ఆధ్యాత్మిక రంగంలోకి వచ్చినటువంటి వాళ్ళకి ఇది మొదలు. ఎందుకంటే ఇది మొదలుపెట్టి అవన్నీ చెబుతారు. నిష్కామ కర్మలు చేయాలని, ఇంద్రియ లోలత్వం పోవాలని అవన్నీ చెబుతారు. అక్కడ చిత్త ఏకాగ్రత కావాలి. కానీ ప్రవేశించేదాకా మాత్రం మరి ఇది కూడా కొత్త విషయమే. అందువల్ల శాస్త్రాలు శ్రవణం చేయాలి. ఏమంటే శాస్త్రాలు శ్రవణం చేయాలన్నారు కదా అంటే వినటమే కదా. కానీ ఇక్కడ కేవలం వినటం కాదు, ఆ వినేటువంటి పద్ధతులు ఉన్నాయి. బాగా ఏకాగ్రతతో వినాలని, బుద్ధి బాగా సూక్ష్మంగా ఉండి వినాలని, చెప్పింది చెప్పినట్టుగా అర్థం చేసుకోవాలని, ఇలా అనేకమైన ఉన్నాయి. కానీ శ్రవణానందాన్ని అనుభవించాలి. ఈ పదము కనుక మనకి తెలిస్తే, ఈ పదం యొక్క భావం కనుక మనకి తెలిస్తే ఎలా శ్రవణం చేయాలనేటువంటిది మనకు అర్థమవుతుంది. శ్రవణానందాన్ని అనుభవించాలి. మనం ఏదైనా ఈ లోకంలో ఉన్నటువంటి పనులు లేదా ఈ లోకంలో ఉన్నటువంటి భోగాలు అవి అనుభవించాలనుకున్నప్పుడు లోపల మనస్సులో ఒక రకమైనటువంటి ఆనందం ఉంటుంది. మరి ఇక్కడ ఏమిటంటే నేను ఈ శాస్త్రాన్ని శ్రవణం చేయాలి అని అనుకునేటప్పుడు ఆ శ్రవణం వల్ల నీకు గనక ఆనందం కనుక ఉంటే ఇక చెయ్యాలి అనేటువంటి ఆలోచన ప్రత్యేకంగా ఉండక్కర్లా. ఈ శ్రవణం వల్ల నేను ఆనందాన్ని అనుభవిస్తున్నాను అనే భావం నీకుంటే ఆ శ్రవణాన్ని వదిలిపెట్టు.
అందుకని శ్రవణానందాన్ని అనుభవించాలి. శ్రవణం చేసిన తర్వాత మనన అభ్యాసం చేయాలి. అంటే మనన అంటే మళ్ళీ మళ్ళీ గుర్తు తెచ్చుకోవాలి. తర్వాత నిధిధ్యాసన చేయాలి. అంటే ఆ విషయాల గురించే అలా ధ్యాన ముద్రలో కూర్చొని ఆలోచించాలి. ధ్యాన ముద్రలో అని అంటే అర్థం ఏంటంటే ఏ ప్రాపంచిక విషయము కూడా నిన్ను కదిలించకుండా. ఇక 7వది నిరంతర విచారణ సాగాలి. ఈ 7 మాటలు నిష్కామ కర్మ, ఇంద్రియ లోలత్వం నశించడం, చిత్త ఏకాగ్రత, శాస్త్రాలని శ్రవణం చేస్తూ శ్రవణానందం అనుభవించటం, మననం చేయటం, నిధిధ్యాసన చేయటం, నిరంతర విచారణ చేయటం. ఈ 7 విషయాలు కనుక ఎప్పుడైతే మనకి చక్కగా అలవడినయో అప్పుడు ఈ సంసార తాపం అనేటువంటిది తొలగిపోద్ది. సంసార తాపం చల్లారాలి అని అంటే ఇదిగో ఈ రకమైనటువంటి జాగ్రత్తలన్నీ కూడా తీసుకోవాలి. ఈ చివరి చెప్పినటువంటి నిరంతర విచారణ ఎప్పుడైతే నీకు అలవడిందో దాంతో ఈ సంసార తాపాలు తొలగిపోతాయి. అయితే ఇప్పుడు మనం ఈ సంసారం అంటే ఏమిటి, ఏం చెయ్యాలి, సాధనలు ఏమిటి, ఈ విషయాల్లో కొన్ని పదాల యొక్క అర్థాలని కూడా మనం ముందుగా తెలుసుకోవాలి. ఎందుకనంటే అర్థం తెలియకుండా పదాలను కనుక వాడితే ప్రయోజనం ఉండదు. అందుకని అర్థం తెలిసి పదాలను కనుక వాడినప్పుడే మనకి ప్రయోజనం కలుగుతుంది. ముందుగా సంసారం అంటే ఏమిటి, ఇప్పుడే చెప్పుకున్నాం సంసార తాపం చల్లారాలి. అయితే సంసారం అంటే ఏమిటి అనే విషయం తెలియాలి. సంసారం అంటే ఏమిటి, సమస్తమైనటువంటి దుఃఖాలకి బాధలకి కారణమైనటువంటి ఈ జనన మరణ ప్రవాహమే సంసారం. జనన మరణ ప్రవాహం అని అంటే పుట్టుక చావు ఈ ప్రవాహం, ఇదిగో ఇది అంటే సమస్తమైనటువంటి దుఃఖాలకి బాధలకి కారణమైనటువంటి జనన మరణ ప్రవాహమే సంసారం. అంటే తల్లి కడుపులో నుంచి ఒక దేహంతో బయటపడటం, నానా కష్టాలు అనుభవించటం, కొంతకాలం అయిన తర్వాత ఆ దేహాన్ని విడిచిపెట్టడం, అలా వెళ్ళినటువంటి వాడు మళ్ళీ తనలో ఉన్నటువంటి వాసనలు కర్మఫలాలు అనేటువంటి కారణ శరీరాన్ని బట్టి తగినటువంటి దేహాన్ని తీసుకొని రావటానికి మళ్ళీ ఈ లోకంలోకి రావటం, అలా వచ్చి మళ్ళీ తల్లి గర్భంలో ప్రవేశించి మళ్ళీ జన్మించటం, మళ్ళీ జన్మించిన తర్వాత మళ్ళీ పెరిగి పెద్దయి మళ్ళీ ఎప్పుడో ఒకప్పుడు ఈ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం. ఎక్కడెక్కడికో దేహాన్ని విడిచిన తర్వాత వెళ్ళాలి. అలా వెళ్ళి అక్కడ మళ్ళీ రకరకాలైనటువంటి కష్టాలు దుఃఖాలు అనుభవించి మళ్ళీ తిరిగి రావాలి. ఈ ప్రకారంగా రావటం పోవటం, పుట్టటం చావటం, జననం మరణం అనేటువంటి చక్రం ఏదైతే ఉందో ఇదిగో దీన్నే సంసారం అని. ఇలా పుడుతూ చస్తూ ఉండటమే సంసారం. ఈ పుడుతూ చస్తూ ఉంటే కలిగేటువంటి బాధలే సంసార తాపాలు, సంసార దుఃఖాలు. అయితే ఈ దుఃఖాలకు కూడా మూల కారణం మనం తెలుసుకోవాలి అంటే దుఃఖాది సప్తకం అని అంటారు వేదాంతంలో. ఏమిటి దుఃఖాది సప్తకం అని అంటే, దుఃఖం అనేటువంటిది మనకు అసలు ఎందుకు వస్తున్నది అని అంటే శరీరం ఉండబట్టి వస్తుంది. దుఃఖం ఎందుకు వస్తుందంటే శరీరాన్ని తెచ్చుకున్నావు కాబట్టి వస్తుంది. శరీరం ఎందుకు వచ్చిందండి అని అంటే మనం పూర్వంలో చేసినటువంటి కర్మల కారణంగా వచ్చింది. కర్మలు ఎందుకు చేసామనంటే మనలో ఉన్నటువంటి రాగద్వేషాల కారణంగా చేసాము. సరే రాగద్వేషాలు ఎందుకు ఉన్నాయండి అని అంటే అభిమానం వల్ల కలుగుతూ ఉన్నాయి. అభిమానం అని అంటే ఇగో అంటే నేను అనేటువంటిది ఉంది, అహంకారం. అదిగో దాని కారణంగా రాగద్వేషాలు కలుగుతాయి. అంటే ఇక్కడ ఒక మాట చెప్పాలనంటే అహంకారం వల్ల రాగద్వేషాలంటే అప్పుడప్పుడు మనం ఏం చేస్తామంటే మనతో అవతల వాడు ప్రవర్తించేటువంటి తీరులో వాడి మీద మనకి ప్రేమ కలుగుద్ది, ఒక్కోసారి ద్వేషం కలుగుద్ది. ప్రేమ ద్వేషం ఈ రెండు కలగటానికి ఏమిటంటే నన్ను గౌరవించాడు అనేటప్పటికల్లా వాడి మీద ప్రేమ, నన్ను ద్వేషించాడు, నా మీద ఏదో అనవసరమైనటువంటి మాటలు మాట్లాడాడు అని అంటే వాడి మీద కోపం. కాబట్టి ఈ అభిమానం ఏదైతే ఉందో దీని కారణంగా రాగద్వేషం. సరే అభిమానం అనేది ఎందుకు వచ్చిందండి? అవివేకం వల్ల. అవివేకం అని అంటే వివేకం లేకపోవడం, బుద్ధిలో
వివేకం లేకపోవటం వల్ల ఈ అభిమానం అనేటువంటిది వస్తుంది. మరి అవివేకం అనేటువంటిది అజ్ఞానం వల్ల వస్తుంది. అవివేకం అజ్ఞానం వల్ల. అంటే దుఃఖానికి మూలం ఏమిటన్నమాట? అజ్ఞానం. దుఃఖమేమో శరీరం వల్ల వచ్చింది, శరీరమేమో కర్మల వల్ల వచ్చింది, కర్మలేమో పూర్వంలో ఉన్నటువంటి మనసులో ఉన్నటువంటి రాగద్వేషాల వల్ల వచ్చింది, రాగద్వేషాలేమో అభిమానం వల్ల వచ్చినాయి, అభిమానమేమో అవివేకం వల్ల కలిగింది, అవివేకమేమో అజ్ఞానం వల్ల కలిగింది. అంటే అజ్ఞానం వల్ల ఈ దుఃఖం అనేటువంటిది వచ్చింది కనుక దుఃఖం తొలగాలంటే అజ్ఞానం తొలగాలి. అజ్ఞానం అంటే ఏమిటండి? దాన్ని చెప్పుకున్నాం. అంటే నేను దేహాన్ని అనేటువంటి భావనే అజ్ఞానం. మరైతే ఈ అజ్ఞానం ఎలా తొలుగుద్దండి? జ్ఞానం వల్ల తొలుగుద్ది. అజ్ఞానం అంటే నేను దేహాన్ని, జ్ఞానం అంటే నేను ఆత్మని. కాబట్టి నేను ఆత్మని అనేటువంటి జ్ఞానం వల్లనే అజ్ఞానం తొలుగుతుంది. అందువల్ల జ్ఞానం వల్ల అజ్ఞానం తొలుగుతుంది. కాబట్టి మనం జ్ఞానాన్ని సంపాదించాలి. అజ్ఞానం తొలుగుద్ది కాబట్టి అజ్ఞానం వల్ల వచ్చినటువంటి దుఃఖం తొలుగుద్ది. అందువల్ల జ్ఞానం వల్ల దుఃఖం తొలగేటువంటి అవకాశం ఉంది కనుక ముందు మనం జ్ఞానాన్ని సంపాదించాలి. జ్ఞానం అంటే ఏమిటి? మళ్ళీ ఇంకొక అర్థం. జ్ఞానం అంటే నేను దేహాన్ని, ఇంద్రియాలని, మనస్సుని, బుద్ధిని, ప్రాణాలని అని వీటన్నిటితో తాదాత్మ్యం చెంది ఇదే నేను, ఈ దేహమే నేను అనేటువంటి భావన ఏదైతే ఉందో అది అజ్ఞానం. మరైతే ఇవేమీ నేను కాదు, ఈ దేహం కానీ, ఇంద్రియాలు కానీ, మనస్సు కానీ, బుద్ధి కానీ, ప్రాణాలు కానీ ఇవేమీ కూడా నేను కాదని, వీటన్నింటినీ కూడా చైతన్యపరిచే, ప్రకాశింపజేసే సూక్ష్మాతి సూక్ష్మ చైతన్య స్వరూపమైనటువంటి ఆత్మను నేను, పరమాత్మను నేను, పరబ్రహ్మాన్ని నేను అని తెలుసుకోవటం జ్ఞానం. కాబట్టి జ్ఞానం అజ్ఞానం రెండు ఇక్కడే వచ్చేస్తాం. ఈ జ్ఞానమే ఆత్మజ్ఞానం. అందుకని ఆత్మజ్ఞానం అంటే నేను ఆత్మను అనేటువంటి జ్ఞానం అని ఒకే మాటలో మనం చెప్పుకుంటా ఉంటాం. అందువల్ల ఈ జ్ఞానాన్ని అంటే నేను ఆత్మను అని తెలుసుకోవటం జ్ఞానం, అనుభవపూర్వకంగా గ్రహించడం విజ్ఞానం. మళ్ళీ విజ్ఞానం ఏంది? జ్ఞానంలో విజ్ఞానం అంటే అనుభవపూర్వకంగా గ్రహిస్తేనేమో విజ్ఞానం అవుతుంది. ఇలా గ్రహించాలంటే ఏం చేయాలి? ఇప్పుడు అజ్ఞానం వల్ల దుఃఖాలని చెప్పుకున్నాం, అజ్ఞానం పోవాలంటే జ్ఞానం కావాలని చెప్పుకున్నాం. మరి జ్ఞానం అంటే ఏమిటో చెప్పుకున్నాం. మరి అయితే ఈ జ్ఞానం మనకు కావాలి అని అంటే ఎక్కడ దొరుకుద్ది? ఎవరిస్తారు? ఎలా వస్తుంది అని అంటే ఈ జ్ఞానం కనుక మనకు కావాలి అని అంటే బ్రహ్మ విద్య కావాలి, బ్రహ్మజ్ఞానం, ఈ బ్రహ్మ విద్య కావాలి. బ్రహ్మ విద్య అంటే ఏమిటండి? బ్రహ్మ విద్య అంటే ఉపనిషత్తులు, భగవద్గీత, ఉపనిషత్తుల సారమైనటువంటి భగవద్గీత. ఉపనిషత్తులు అంటే అజ్ఞానాన్ని సమూలంగా నాశనం చేసేటువంటివి. ఉపని అంటే అజ్ఞానాన్ని, షత్ అంటే నాశనం చేసేది. ఉపనిషత్ అంటే అజ్ఞానాన్ని సమూలంగా నాశనం చేసేటువంటిది, దుఃఖరూపమైనటువంటి సంసారాన్ని అంతం చేసేటువంటిది, ఆనంద స్వరూపమైనటువంటి బ్రహ్మాన్ని పొందించేది, బ్రహ్మాన్ని మన దరిచేర్చేది. కాబట్టి ఇక్కడ ఉపనిషత్తులు అంటే మన అజ్ఞానాన్ని నశింపజేసేది, మన యొక్క దుఃఖాలకి కారణమైనటువంటి సంసారాన్ని నశింపజేసేది, అంటే జనన మరణాలు నశింపజేసేది, అనంతమైనటువంటి అఖండమైనటువంటి ఆనంద స్వరూపాన్ని మనకి అందించేటువంటిది. అదిగో అది ఉపనిషత్తు. అటువంటి ఉపనిషత్తుల్ని మనం కనుక తెలుసుకున్నట్లయితే మన యొక్క అజ్ఞానం తొలగటానికి అవకాశం. సరే, ఉపనిషత్తులు కాకుండా మరి భగవద్గీత చెప్పారు కదండి. అవును, భగవద్గీత అని అంటే భగవంతుడి చేత ఉపదేశించబడినటువంటిది అని. భగవద్గీత అంటే భగవంతుడు ఉపదేశించింది. ఇది ఉపనిషత్తుల యొక్క సారం. ఆ విషయం అధ్యాయం చివరి గద్యంలో వస్తుంది. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే
శ్రీకృష్ణార్జున సంవాదే అని వస్తుంది. అంటే ఇది బ్రహ్మ విద్య, యోగశాస్త్రము, ఉపనిషత్తుల యొక్క సారం. ఉపనిషత్తుల్ని చూడటానికి తెలుసుకోవటానికి మాకంత టైం లేదండి, ఉపనిషత్తుల్ని విని అర్థం చేసుకునేటువంటి బుద్ధి కుశలత కూడా లేదు అని అనుకునేటువంటి వాళ్ళకి ప్రారంభంలో ఆ ఉపనిషత్తుల సారమైనటువంటి భగవద్గీతను కనుక తెలుసుకుంటే ప్రయోజనం కలుగుతుంది. అందుకనే ఇక్కడ భగవద్గీత బ్రహ్మ విద్య, యోగశాస్త్రం. ఇందాకేం చెప్పుకున్నాం, మనం ఈ జ్ఞానాన్ని కనుక గ్రహించాలంటే బ్రహ్మ విద్యని కావాలి అనుకున్నాం. బ్రహ్మ విద్య కావాలి అని అంటే ఉపనిషత్తులు, భగవద్గీత అనేటువంటివి కావాలి. మరి వీటి ద్వారా మనం పొందేది ఏమిటి? మోక్షం. మరి మోక్షం అంటే ఏమిటండి? మోక్షం అంటే సమస్తమైనటువంటి కర్మ బంధనాల నుంచి విడుదల పొందటం. అన్ని కర్మబంధనాల నుంచి విడుదల పొందటం అంటే ఇక ఏ రకమైనటువంటి కర్మబంధనాలు లేకుండా పోవడం. అవి సంచిత కర్మలు కావచ్చు, ప్రారబ్ధ కర్మలు కావచ్చు, ఆగామి కర్మలు కావచ్చు, అన్ని కర్మలు కూడా లేకుండా పోవటమే అదిగో మోక్షం. కాబట్టి దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది ఈ మొత్తాన్ని బట్టి అంటే, సంసార దుఃఖాన్ని కనుక మనం తొలగించుకోవాలని అంటే మోక్షం కలగాల్సిందే. మన మోక్షం కనుక పొందితే అంటే మన స్వస్థితిలో మనం కనుక నిలిస్తే, మన సర్వ కర్మబంధనాల నుంచి మనం కనుక విడుదల పొందితే అదిగో అప్పుడు మాత్రమే సంసార దుఃఖం తొలగిపోతుంది. మోక్షం కనుక కలగాలంటే మనకి బ్రహ్మ విద్య, బ్రహ్మజ్ఞానం కావాలి. మరి బ్రహ్మ విద్య, బ్రహ్మజ్ఞానం కనుక కావాలంటే దానికి ఉపనిషత్తులు, భగవద్గీత మొదలైనటువంటి వేదాంత గ్రంథాలు తెలుసుకోవాలి. అవి తెలుసుకోవాలంటే ఓ సద్గురువుని చేరి శ్రవణం చేయాలి. ఈ ప్రకారంగా మనకి మోక్షం అనేటువంటిది సమస్తమైనటువంటి దుఃఖాలని, సమస్తమైనటువంటి సంసార తాపాలని తొలగించేటువంటిది అనే విషయం మనకిక్కడ అర్థమవుతుంది. మరైతే ప్రతి మానవుడు కూడా, ఇందాక చెప్పుకున్న ప్రతి మానవుడు కూడా ఈ ఆధ్యాత్మిక రంగ ప్రవేశం చేయవలసిందే. చేసిన వాడే మానవుడు. ఎందుకనంటే ప్రతి మానవుడికి కూడా ఈ సంసార దుఃఖాలు, తాపాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా అతను వీటిని వదిలించుకోవడానికి ప్రయత్నం చేయాల్సింది. మరైతే సద్గురువుల ద్వారా ఈ బ్రహ్మజ్ఞానాన్ని పొందితే చాలా బ్రహ్మజ్ఞానాన్ని పొందిన తర్వాత సాధన కూడా చేయాలి, ఆత్మవిచారణ చేయాలి, ఆత్మానుభూతిని చెందాలి. అంటే ముందుగానేమో శాస్త్రాన్ని తెలుసుకోవాలి, శాస్త్రాన్ని తెలుసుకున్న తర్వాత సాధనలు చేయాలి. ఆ సాధనలు చేస్తూ చేస్తూ చివరికి ఆత్మవిచారణ అనేటువంటిది తప్పనిసరిగా నిరంతరము సాగించాలి. ఆ ఆత్మవిచారణతో ఆత్మానుభూతిని చెంది ఈ సమస్తమైనటువంటి సంసార బంధనాల నుంచి విముక్తి చెందడం జరుగుద్ది. ఆ విముక్తే ముక్తి, ముక్తే మోక్షం, అదే కైవల్యం. కాబట్టి దీన్ని కనుక పొందాలంటే తప్పనిసరిగా సాధన చేయాలి. శాస్త్రాన్ని తెలుసుకున్న తర్వాత సాధన చేయవలసింది. అందువల్ల తిరగటం, సినిమాలు, షికారులు, కాలక్షేపం, కబుర్లు, అన్యాయాలు, మోసాలు, సంపదలు, భోగాలు, కోరికలు, అనుభవాలు, వీటిల్లో మునిగిపోయి జీవితాన్ని వ్యర్థం చేసుకోకూడదు. మనకు లభించినటువంటి ఏ అవకాశాన్ని, ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోకూడదు. ఎలాగైనా సరే మన జీవిత పరమార్థమైనటువంటి ఆ మోక్షాన్ని అందుకొని ఈ సమస్తమైనటువంటి దుఃఖాలు నివృత్తి చేసుకోవటం కోసం, శాశ్వతంగా నివృత్తి చేసుకోవటం కోసం మానవుడు ప్రయత్నం చేయవలసిందే. వ్యర్థంగా జీవించకూడదు, మానవుడిగా జీవించాలి. అసలు మానవుడు అంటే ఏమిటండి? ఈ ఒక్క అర్థం కనుక నిజంగా మనకు తెలిస్తే మానవుడు అంటే ఏమిటో మనం ఏం చేయాలో అర్థమైపోతుంది. తన యొక్క నిజస్వరూపం ఆత్మ, తాను ఆత్మను అని తెలుసుకోవటానికి ఎవరైతే ప్రయత్నం చేస్తుంటారో అదిగో అటువంటి వాడే మానవుడు.
ఇక మానవుడు అంటే ఎవరనంటే తన యొక్క యథార్థ స్వరూపం ఆత్మని తెలుసుకొని తాను ఆత్మను అనేటువంటి ఆ నిశ్చయ జ్ఞానానికి రావటానికి ఎవరైతే ప్రయత్నం చేస్తుంటారో అదిగో అటువంటి వాడినే ఇక్కడ మానవుడు అని అంటారు. మరి అలా ప్రయత్నించినటువంటి వాడి సంగతి ఏమిటండి? అలా ప్రయత్నించినటువంటి వాడిని కూడా మానవుడిగా పిలిస్తే పిలవచ్చేమో కానీ వాడు మాత్రం మానవుడు కాదు. ఏముందంటే శాస్త్రం ద్విపాద పశువు అనింది. అంటే పశువులకి మామూలుగా 4 కాళ్ళు ఉంటాయి కదా, కానీ 2 కాళ్ళు ఉన్నటువంటి పశువు అని శాస్త్రం చెప్తూ ఉంది. కాబట్టి తప్పనిసరిగా సాధన చెయ్యాలి. సరే, బాగానే ఉందండి. మానవుడిగా పుట్టినటువంటి వాడు శాస్త్రాలు తెలుసుకోవాలా, మరి సాధనలు చేయాలా, మోక్షాన్ని పొందాలా, సమస్తమైనటువంటి కర్మబంధనాలు వదిలించుకోవాలి, ఈ సంసార తాపాన్ని దుఃఖాన్ని పూర్తిగా తొలగించుకోవాలి అని చెప్పారు. బాగానే ఉంది. మరి జీవన పోరాటం ఎలాగండి? ఇది వదిలిపెట్టమంటారా? ఎందుకనంటే ప్రతి వాళ్ళు అడిగేది ఇదే. ఈ లోకంలో ఎవరైనా సరే అయ్యా కాస్త భగవంతుడి వైపు తిరిగి కాస్త భగవత్ కర్మలుగానే చెయ్యండి అని అంటే, మరి మా పని ఎవరు చేస్తారండి? నా వ్యాపారం ఎవరు చేస్తారు? ఉద్యోగం ఎవరు చేస్తారు? ఇవన్నీ ఎవరు చేస్తారు? నా కుటుంబాన్ని ఎవరు పోషిస్తారు? నా భార్య పిల్లలు వ్యవహారం ఇదంతా ఉంది కదా, మరి ఇదంతా ఎవరు చేస్తారు? నేను కనుక చేస్తామంటే అని అంటారు. కాకపోతే ఇక్కడ ఏమిటనంటే, అయ్యా 24 గంటలు కూడా నీ వ్యాపారంలో వ్యవహారంలో మునిగిపో, బాగా డబ్బు సంపాదించు, 1 2 3 4 5 ఇళ్ళు కట్టు, ఇంకా 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 సంపాదించు, ఇంకా ఇంకా నీకు ఎంత ఓపిక ఉంటే ఓపిక అయిపోయిన తర్వాత కూడా మనసు మీద కూర్చొని సంపాదించడానికి ఎవరుంటే సంపాదించు అని కనుక ఎవరిని చెబితే, మరి జన్మ సార్థకం చేసుకోవటం ఎట్లా అని ఎవడని అడుగుతాడా? ఆహా. కానీ జన్మ సార్థకం చేసుకోవడానికి చెయ్యాలంటే మరి నా పోషణ ఎట్లా అంటాడు. ఈ పోషణ ఎట్లా అనేటువంటి వాడు ఆ రోజుకి ఆ రోజు తెచ్చుకొని తినేటువంటి కూలివాడో లేకపోతే ఎవరో కాదు, బాగా ఉన్నటువంటి వాడు కూడా, 4-5 తరాలకు సరిపోయినటువంటి వాడు కూడా, ఈమెనే ఏమీ సంపాదించకుండా ఈ ఉన్నవాళ్ళం ఉన్నట్టుగా కనుక ఉంటే ఇలా 10 తరాలైనా 15 తరాలైనా 100 తరాలైనా కూడా హాయిగా తినొచ్చు అని అనుకునేటువంటి వాడు కూడా ఈ ప్రశ్న అడుగుతాడు. అందువల్ల మరి జీవన పోరాటం ఏమిటో దాని సంగతి కూడా చెప్పాల్సినటువంటి అవసరం. నువ్వు కోరినా కోరకపోయినా, ఎలాంటి ప్రయత్నం చేయకపోయినా రావాల్సినటువంటి సమయంలో నీకు తప్పనిసరిగా దుఃఖాలు వస్తాయి. వస్తున్నాయా? రావట్లేదా? వస్తున్నాయి. అదేవిధంగా నువ్వు కోరినా కోరకపోయినా, ఎలాంటి ప్రయత్నం చేయకపోయినా రావాల్సినటువంటి సమయంలో నీకు తప్పనిసరిగా సుఖాలు కూడా వస్తాయి. అలా పొందేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రయత్నం చేస్తేనే పొందాను అనుకుంటారు, కానీ ప్రయత్నం చేసిన వాళ్ళందరికీ పొందితే ప్రయత్నం చేసినందువల్లనే పొందినట్టు. ఏమండి, ఊరికే ఇంట్లో కూర్చుంటే నాకు సుఖం వస్తుందా, నాకు కలిసి వస్తుందా, నాకు డబ్బులు వస్తాయా, నేను బాగా కష్టపడి పనిచేస్తే కదా అని అంటున్నాడు కదా. మరి అయితే కష్టపడి పనిచేసేవాడు పక్కన ఇంకోడు ఉన్నాడే, వాడికి ఉన్నది కూడా పోతుంది. కష్టపడి పనిచేస్తే రావాలిగా, అది వాడి కర్మ అండి అంటాడు. అది వాడి కర్మ అయితే నీ కర్మ ఇదిగా, నీ కర్మ బాగానే ఉంది కదా, నువ్వు పుణ్యం చేసుకున్నావు కదా, నీకు రావాల్సినవి వస్తాయి కదా, మరి అలా ఊరుకుంటావా? ఆహా, ఊరుకోను. కాబట్టి నువ్వు పూర్వంలో ఏమేమి కర్మలు చేసావో, ఏ రకమైనటువంటి సంకల్పాలు ఆలోచనలు చేసావో, ఏవైతే నువ్వు నీ వెంట ఆ కర్మఫలాలని తెచ్చుకున్నావో వాటి ఫలితంగా వాటికి తగిన విధంగా సుఖాలు కానీ దుఃఖాలు కానీ వస్తుంటాయి. అలాగని నన్ను ఊరికి కూర్చోమంటారా అని అంటాడు. ఏది కూర్చోమని చెప్పండి, కూర్చుంటాడేమో, కూర్చోడు. ఎందుకని? ఎవరైనా కూర్చుంటారా? మీరు ఊరికినే కూర్చోండి, మీకు రావాల్సినవి వస్తాయని ఎవరు చెప్పినా సరే ఆయన అట్టే చెబుతాడండి. ఆయన సొమ్మేం పోయింది మనకు కదా అనిపోతాడు. ఎందుకని పోతున్నాడు?
ఎందుకని కర్మలు చేస్తున్నాడు, ఎందుకని ఉద్యోగం చేస్తున్నాడు, ఎందుకని వ్యాపారం చేస్తున్నాడు? తన లోపల ఉన్నటువంటి వాసన. ఆ వాసనలు ఊరికినే ఉంటాయా, వాడిని ఎలాగ కదిలిస్తూ ఉంటాయి. నువ్వు ఇంట్లో పడుకున్నటువంటి వాడి, మంచం మీద పడుకున్నటువంటి వాడివి కదా, నువ్వు లాభాన్నో నష్టాన్నో పొందాల్సి వచ్చినప్పుడు కటిక్కలు లేచి వెళ్ళి ఆ పని చేస్తావు, లాభాన్ని పొందుతావు, నష్టాన్ని పొందుతావు. అంటే ఎవరు చెప్పారు నీకు? నీకెవరు చెప్పక్కర్లా. లోపల ఉన్నటువంటి వాసనల యొక్క ప్రేరణ, ఆ వాసనల ప్రేరణ కారణంగా నువ్వు చేయవలసినటువంటి పనులు చేస్తూనే ఉంటావు. అందువల్ల ఏమండి నాకు సుఖాలు రావాలి, నాకు ఎప్పుడు హాయిగా ఉండాలా, ఆనందంగా ఉండాలా, బాగా కలిసి రావాలి, అందుకోసం అని చెప్పి ఇదిగోనండి నేను ఇలా చేస్తున్నాను అని వాటి కోసమని నువ్వేమీ పూజలు కానీ వ్రతాలు కానీ చేయాల్సినటువంటి అవసరం లేదు, తీర్థయాత్రలు చేయాల్సినటువంటి అవసరం లేదు, పుణ్యక్షేత్రాలకు వెళ్ళాల్సినటువంటి పని లేదు. కాకపోతే గట్టి విశ్వాసంతో నీ సాధన మాత్రం నువ్వు చేస్తూ ఉండాలంతే. నీ పని నువ్వు చేస్తూ ఉంటే నీకు కావాల్సిందేదో రావాల్సిన సమయంలో రావాల్సిన విధంగా వస్తుంది. ఈ విషయాన్ని 9వ అధ్యాయంలో భగవానుడు చెప్పాడు. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఎవరైతే అనన్యమైనటువంటి చిత్తంతో నన్ను స్మరిస్తూ ఉంటారో, నన్ను భావిస్తూ ఉంటారో, నన్ను సేవిస్తూ ఉంటారో, అదిగో అటువంటి వాళ్ళ యొక్క యోగక్షేమాలు నేనే చూస్తాను అని భగవానుడు చెప్పడం జరిగింది. అందువల్ల ఉత్తిష్టత, జాగృత, ప్రాప్యవరాన్ని బోధత. ఉత్తిష్టత లే, ప్రాప్యవరాన్ని నిబోధత. జాగృత, నిద్ర నుంచి మేలుకో. జాగృత, జాగృతుడివిగా నిద్ర నుంచి మేలుకో. ప్రాప్యవరాన్ని బోధత, మహాత్ముల్ని చేరి సత్సాంగత్యం వల్ల పరమార్థాన్ని తెలుసుకో అని కఠోపనిషత్తులోనే ఇప్పుడు రాలేదు, ఇక ముందు వస్తుంది మనకి. ఇదే వివేకానందుడికి ఎప్పుడు కూడా నాలుక మీద ఆడుతూ ఉండేటువంటి పదం ఉత్తిష్టత, జాగృత, ప్రాప్యవరాన్ని బోధత. అందువల్ల మనం ఊరికినే కూర్చోకుండా సాధన చేయాలి. సాధనలు అంటే ఏమిటి మనకు తెలుసు, సాధనలు అంటే ఏమిటో. అయినప్పటికీ ఎవరన్నా అడిగితే సాధన అంటే ఏమిటని మళ్ళీ తెల్లమొహం వేయకుండా ఉండడం కోసం మళ్ళీ ఇక్కడ మనం అర్థాలని చెప్పుకుంటా ఉన్నాం. ఉపనిషత్తుల సారమైనటువంటి భగవద్గీత, అలాగనే ఉపనిషత్తులు, వేదాంతం, వేదాలకు అంతంలో ఉన్నటువంటి ఉపనిషత్తులు, ఈ గ్రంథాలను శ్రవణం చేయటం, మననం చేయటం, నిధిధ్యాసన చేయటం, ఇది ఒక సాధన. రెండవది జపధ్యానాలు చేయటం ఒక సాధన. మూడవది నిరంతర ఆత్మవిచారణ చేయటం ఒక సాధన. ఈ మూడు ప్రధానం. ఆధ్యాత్మిక రంగంలో ఉండేటువంటి వాళ్ళకి శ్రవణమన్న నిధిధ్యాసనలు, జపధ్యానాలు, నిరంతర ఆత్మవిచారణ, ఇదిగో ఇవి సాధన. ఆత్మను గురించినటువంటి విచారణే నిజమైనటువంటి సాధన, నిజమైనటువంటి పూజ, నిజమైనటువంటి ఆరాధన, నిజమైనటువంటి సేవ, నిజమైనటువంటి ధ్యానం, నిజమైనటువంటి వ్రతం, నిజమైనటువంటి నోము, అన్నీ కూడా ఇదే. ఎందుకనంటే ఇదే మనల్ని ఉద్ధరించేది. ఈ ఆత్మవిచారణే మనల్ని మన యొక్క స్వస్థితిలో నిలిపేది. మన జన్మ సార్థక్యానికి హేతు అయ్యేటువంటిది ఇదిగో ఈ ఆత్మవిచారణ. అందుకే సాధన చెయ్యి, సాధన చెయ్యి, సాధన చెయ్యి. ఒక్క మాట మాత్రం మనం గుర్తుంచుకోవాలి. ఈ బ్రహ్మ విద్య లేదా మోక్ష విద్య లేదా మోక్షాన్ని అందించేటువంటి విద్య, ఆత్మవిద్య, ఆత్మానుభూతిని కలిగించేటువంటి విద్య మన తలకెక్కాలంటే రెండు ప్రధానమైనటువంటి అవసరాలు ఉన్నాయి. ఏమిటంటే ఒకటేమో ఏకాగ్రత, రెండు బుద్ధి సూక్ష్మత. మనస్సేమో ఏకాగ్రంగా ఉండాలా, బుద్ధి ఏమో సూక్ష్మంగా ఉండాలి. మనసు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉందో ఆ ప్రశాంతంగా ఉన్నప్పుడే ఆ ఏకాగ్రత కలుగుద్ది, బుద్ధి సూక్ష్మత కలుగుద్ది. ఏమిటయ్యా ఇదేనంటే చెప్పింది చెప్పినట్టుగా వెంటనే గ్రహించగలిగేటువంటి ఆ సూక్ష్మత్వం ఉండాలి బుద్ధికి. విన్నటువంటి దాన్ని జ్ఞాపకం ఉంచుకునేటువంటి శక్తి ఉండాలి. ఎందుకంటే శ్రవణం చేసేటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈ రెండు ప్రధానమైనటువంటి విషయాల్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రశాంతమైనటువంటి మనస్సు ఉండాలి, ఏకాగ్రంగా
శ్రవణం చేయాలి, చేసినటువంటి దాన్ని గుర్తుపెట్టుకోవాలి. అలా గుర్తుపెట్టుకోవాలి అని అంటే మననం చేయాలి, కానీ మననం చేయడానికి గుర్తుండొద్దు. అందుకని శ్రవణం చేసేటప్పుడే శ్రద్ధగా శ్రవణం చేయాలి. అలా చేసినప్పుడే ఇది మనకి గుర్తుండేటువంటి అవకాశం. మరి సాధన చేయమన్నారు కదండి, ఇదేదో చాలా కష్టంగా ఉంది కదా, ఏమండి ఏమైనా తేలిక మార్గం ఉందా? ఎందుకనంటే ఈ లోకంలో దేనికైనా సరే మనకు కావాల్సింది ఏమిటంటే ఎక్కువ లాభం తక్కువ శ్రమ. ఏదైనా తక్కువ శ్రమతోటి ఎక్కువ లాభం కనుక కలిగితే బాగా ఉంటుంది. అందుకని ఏదైనా తేలిక మార్గం ఉందా అంటే లేనే లేదు. అలా చెప్పేవాడు మోసగాడు. అందువల్ల ఏమిటంటే సాధన చేయటమే ముఖ్యం. నువ్వు ఎంత చేశావు అనేటువంటి దానికన్నా నువ్వు సాధన ప్రారంభించావు అనేటువంటిది ముఖ్యం. ప్రారంభించే మార్గంలో నువ్వు ముందుకు వెళుతున్నావు అంతే. మనం సాధన చేయకుండా ఎవరో పైనుంచి మనకి ఊడిపడి హిమాలయాల నుంచి కాషాయాంబరాలు ధరించి వచ్చి మనకి తీర్థమిచ్చి మన నెత్తిన చెయ్యి పెట్టి ఒక్క క్షణంలో అమాంతంగా పైకి పంపేస్తూ ఉంటాం. అలా పైకి పంపేస్తారు. ఆయన చాలా గొప్పవాడండి, ఆయన హిమాలయాల్లో 600 సంవత్సరాలు తపస్సు చేశాడంట, ఇప్పటికీ కుర్రవాళ్ళలాగానే ఉన్నాడు, ఆయన శక్తి సామర్థ్యాలు చెప్పడానికి వీల్లేదండి, ఒక్కసారి నెత్తి మీద చెయ్యి కానీ కాలు కానీ పెట్టాడంటే చాలండి, ఇక మనం పోవాల్సిన చోటికి పోతాం అని అనుకునేటువంటి వాళ్ళు చాలామంది లోకంలో ఉంటారు. కానీ యథార్థం ఏమిటంటే ఇది పెద్ద మూర్ఖత్వం, బుద్ధి తక్కువతనం, ఫూలిష్నెస్. మనం సాధన చేయకుండా ఈ సంసార దుఃఖాన్ని తొలగించుకోవడానికి షార్ట్ కట్ మార్గం అనేటువంటిది ఏమీ లేనే లేదు. మన బదులుగా మన పేరు చెప్పి పూజలు అభిషేకాలు జపాలు చేసి ప్రసాదాలు పంపిస్తే మనకి పుణ్యం వచ్చి పడినట్లుగా మన బదులుగా మరొకరికైనా సాధన చేస్తే మనకి మోక్షం అనేటువంటిది రాదు. ఎందుకనంటే మీరు అక్కడక్కడ వింటూ ఉంటారు, టీవీల్లో కూడా ఇప్పుడు చెబుతూ ఉన్నారు, సంవత్సరం పొడుగుతా మీకు అభిషేకం చేస్తాం, ఇంత డబ్బు కట్టండి అంటే. వాళ్ళు ఎక్కడో ఉంటారు, మనం ఎక్కడో ఉంటాం. వాళ్ళు చేసింది మనకు తెలియదు, చేయింది మనకు తెలియదు, కానీ మనకు మాత్రం ప్రసాదం తీర్థం అవి వచ్చేస్తూ ఉంటాయి. దాంతో మనకి పుణ్యం వచ్చేస్తాం. ఇలా అనుకొని మన బదులుగా ఎవరన్నా కనుక చేస్తే మనకి పుణ్యం వస్తుంది కదా. అదే ప్రకారంగా సాధన కూడా నేను ఎవరి చేత కూలిచ్చి చేయించుకుంటానండి, నాకు కాస్త ఈ మోక్షం వచ్చేటట్టుగా ఏదన్నా ఏర్పాటు ఉంటే చెప్పండి అని అంటే అలాంటి ఏర్పాటు ఏమీ లేదు. అలాంటి ఏర్పాటు ఏదన్నా ఉంది అని చెబితే చెప్పినవాడు బుద్ధి తక్కువవాడు, వినేవాడు కూడా బుద్ధిహీనుడే. అందువల్ల ఏమిటంటే ఇవన్నీ కూడా జరిగే పనులు కాదు. ఇలా మనం కష్టపడకుండా మనం ప్రయత్నం చేయకుండా ఏదైనా తేలిక మార్గాన్ని సులభమైనటువంటి ఉపాయాన్ని చెబుతారేమోనని మనం అక్కడికి ఇక్కడికి వెళుతూ వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి పరిగెడుతూ ఉత్సవాలకి ఉపన్యాసాలకి హాజరవుతూ ఆయన్ని ఈయన్ని దర్శిస్తూ కాశీ రామేశ్వరాలు తిరుగుతూ పిచ్చి పట్టినట్టుగా పరుగులు తీస్తూ ఉంటే ఏమీ ప్రయోజనం లేదు. ఎవరు తేలిక మార్గం చెప్పేది లేదు. ఎవరైనా చెప్పారా అతడు తప్పకుండా పెద్ద మోసగాడు అని తెలుసుకోవాలి. ఎందుకు అనంటే ఒకే ఒక్క విషయం మనం జాగ్రత్తగా ఆలోచిస్తే తెలుస్తుంది. అర్జునుడు సాక్షాత్తు భగవంతుడై జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణునికి ప్రియసఖుడు, ఆయనతో సమానమైనటువంటి వయస్సు కలిగినటువంటి వాడు, ఎంతో ప్రేమాస్పదుడు, శ్రీకృష్ణునికి ఎంతో భక్తుడు, మరి శ్రీకృష్ణుడిని ఆశ్రయించినటువంటి వాడు. ఎందుకనంటే ఇక నీవే తప్ప నితప్పరం మెరుగన్నట్టుగా శిష్యస్తేహం షాధిమాం తాం ప్రపన్నం అని ప్రపన్నుడయ్యాడు అర్జునుడు శ్రీకృష్ణుని ముందు. నేను నీ శిష్యుణ్ణి, నిన్ను నేను ఆశ్రయించాను, నీ పాదాలే నమ్ముకున్నాను, నన్ను ఒడ్డున పడేవయ్యా తండ్రి అని ఆ శ్రీకృష్ణుడి మీద అలా ఆ పాదాల మీద పడిపోతే, ఇదిగో ఇలా నడుచుకో, అలా నడుచుకో, ఇదిగో ఇలాంటి పనులు చెయ్యి, అదిగో అలాంటి పనులు మాత్రం చేయొద్దు, ఇదిగో ఇలా అభ్యాసం చేయాలి,
ఇదిగో ఇది విను, ఇది తెలుసుకో, ఇంకా కావాలంటే మహాత్ముల్ని ఆశ్రయించు, వాళ్ళ దగ్గర తెలుసుకో అని ఇవన్నీ చెబుతున్నాడే కానీ నేను తీర్థం ఇస్తాను, నెత్తిని చేయి పెడతాను, నీకు సర్టిఫికెట్ ఇచ్చేస్తాను, నువ్వు మోక్షం పొందినట్టుగా, కాబట్టి నువ్వేం యుద్ధం చేయాల్సిన పనిలే, సాధన చేయాల్సినటువంటి పని లేదు, ధ్యానం చేయాల్సినటువంటి పని లేదు, నీకు అసలు ఇంకేమి శాస్త్రాలతో పని లేదు, ఊరికి నేను నెత్తిని చేయి పెడితే చాలు అని ఆయన అన్నాడా శ్రీకృష్ణుడు? అలా మరి సాక్షాత్తు భగవానుడే, కృష్ణస్తు భగవాన్ స్వయం అన్నారు. సాక్షాత్తు భగవానుడే అననటువంటి దాన్ని మరి ఇప్పుడు ఈ చిన్న చిన్న వాళ్ళంతా కూడా మేము అంతటి వాళ్ళం ఇంతటి వాళ్ళం, మాకు చాలా శక్తులు ఉన్నాయి, మా పాద పూజలతో మా తీర్థప్రసాదాలతో మేము సృష్టించి ఇచ్చేటువంటి విభూతులతో మా డబ్బాల్లో వేసేటువంటి ధనంతో మీకు మోక్షం వచ్చేస్తుంది అని అంటే నమ్ముతామా? నమ్మగలమా? నమ్మలేము. ఎందుకని? సాక్షాత్తు శ్రీకృష్ణుడికే సాధ్యం కాంది వీళ్ళు చేస్తారా? ఆయన ఇవ్వచ్చుగా మోక్షాన్ని. ఎందుకు ఆయనకి అంత తంటాలు పడి 700 శ్లోకాలతో కూడినటువంటి భగవద్గీతను చెప్పి ఆ తర్వాత సాధనలు చేసుకో అని చెప్పింది? కాబట్టి ఒళ్ళు వంచి సాధన చేయవలసిందే, నిన్ను నీవు ఉద్ధరించుకోవాల్సిందే, అంతకంటే మరొక మార్గం లేదు అనేటువంటి విషయం మనకి ఇక్కడ తెలుస్తుంది. మరైతే మనం ఎట్లా ఉద్ధరించుకోవాలి ఏమిటి అనే విషయాన్ని మనం రేపు చెప్తాం.